తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంపై గలమెత్తిన వాలంటీర్లు ఉద్యోగ భద్రత 10,000 గౌరవ వేతనం అంటూ మాటలు చెప్పి నిండా ముంచారని ఆవేదన. వాలంటీర్ వ్యవస్థకి కూటమి ప్రభుత్వం మంగళం పాడేయడంతో రోడ్డున పడిన లక్షలాది కుటుంబాలు. ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం ఏ మాత్రమైనా వాగ్దానం ఇచ్చిందని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎన్నికల ముందు ఎలాంటి వాగ్దానం చేశారు? జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మానస పుత్రిక అని చెప్పుకుంటారు తప్ప మీకేం న్యాయం చేయట్లేదమ్మా. మీకు ఉద్యోగ భద్రత కల్పించేది నేను. ఉద్యోగ భద్రత కల్పించడం పాటు మీకు ఈరోజు రేట్లు పెరిగినాయి. ఆ రేట్లు తగ్గట్టుగా మీకు ఇవ్వాలంటే 10,000 రూపాయలు నేను గౌరవ వేతనం పెంచుతానని చెప్పి ఎన్నికల వాగ్దానం బలంగా చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల కూటమిగా ఏర్పడి అదే ప్రచారం విపరీతంగా కొట్టుకుంటూ మాది గ్యారంటీ అని చెప్పిన మీరు ఈ రోజున ఏం చెబుతున్నారు? ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఇంకో మాట అంటే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ రోజున వాలంటీర్లు చేసిన తరపున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మీరు ముందుంటానని చెప్పారు. ఇప్పుడు ఎందుకండి అనుకున్నారు? మాకు తెలియాల్సింది ఏంటంటే మీరే చెప్పారు తిరుపతి మహాసభల్లో కంపల్సరీగా వాలంటీర్స్ నా అక్క చెల్లెమ్మలతో సమానము, వాళ్ళకి అన్యాయం చేయను, వాళ్ళ పొట్టగొట్టను, నేను 100% మీకు న్యాయం చేసేలా పోరాడుతా అన్నారు. ఇప్పుడు ఏది సార్ ఆ న్యాయం? ఎక్కడుంది సార్ న్యాయం? చెప్పండి మీరైనా దయచేసి. ఇంతమందిని రోడ్డు మీద నిలబెట్టారే ఆడపిల్లల్ని, మీకు అనిపించట్లేదా? ఎప్పుడో ఒకసారి ఎవరో అక్కడ ఆడపిల్లల్ని ఏదో అన్నారని చెప్పి మీరు అందరి ముందు చాలాసార్లు మాట్లాడారు కదా. ఇప్పుడు మా గురించి మీరు మాట్లాడండి. ఎందుకు మాట్లాడరు? 5,000 ఏం సరిపోతేమో మేము 10,000 ఇస్తామన్నారు. మరి ఇప్పుడు ఈ రోజు 10,000 కాదు కదా, కనీసం ఒక్క రోజు శాలరీ కూడా మాకు వేయలేదు. 5 నెలలు 6 నెలల నుంచి ఆపేసి మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. అటు బయట పని చేసుకోలేకపోతున్నాం, ఇటు ఈ ఉద్యోగం ఉంది కదా అని ఉద్యోగం చుట్టూ రోజు తిరిగి ఎన్ని రోజులని అండి? మాకు మాత్రం పిల్లలు లేరా? మేము ఇంట్లో మాకు అవసరాలు ఉండవా?